బందెల నర్సయ్య మరణం దళిత ఉద్యమానికి తీరని లోటని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం రాష్ట్ర సమితి సభ్యులు మధ్యల దినేష్ అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బందెల నర్సయ్య వారం రోజుల క్రింద మృతి చెందగా మంగళవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో డిహెచ్పిఎస్ రామగుండం నగర సమితి కార్యదర్శి ఎర్రల రాజయ్య అధ్యక్షతన సంస్మరణ సభ నిర్వహించారు. ఈ మేరకు బందెల నర్సయ్య చిత్రపటానికి జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం, రాష్ట్ర సమితి సభ్యులు మధ్యల దినేష్, ఆసాల రమ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బందెల నర్సయ్య సాధారణ పేద కుటుంబంలో జన్మించిన సింగరేణి ఉద్యోగం చేస్తూనే సింగరేణి కార్మిక ఉద్యమంలో పాల్గొని యూనియన్ని బలోపేతం చేసి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. కొత్తగూడెం జిల్లాల భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారని గత ఏడాది డిసెంబర్ 31న డిహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారని, రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమాన్ని విస్తరించడం కొరకు బందెల నర్సయ్య ఎన్నెలేని కృషి చేశారని అన్నారు. ఆయన ఏ లక్ష్య సాధన కొరకైతే పనిచేశారో ఆ లక్ష్య సాధన సాధించేందుకు దళిత హక్కుల పోరాట సమితి ఆయన చూపిన మార్గంలో సామాజిక ఉద్యమ విస్తరణకు కృషి చేస్తుందని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా డిహెచ్పిఎస్ నాయకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈరోజు బందెల నర్సయ్య గారి సంస్మరణ సభ భాస్కర్ భవన్లో జరుగుతూ ఉంది. 31 నాడు ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా దళిత హక్కుల పోరాట సమితి సంఘం తరఫున మార్చి 31 యూనివర్సిటీలో మహాసభలు జరిగిన సందర్భంగా, మొదటి మహాసభలో జరిగిన సందర్భంగా వారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇప్పటికీ సంవత్సరం అయిపోయి మార్చి అంటే ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఆర్థిక 14 నెలలు వారు మన దళిత హక్కుల పోరాట సమితిలో పనిచేయడం అనేది జరిగింది. అనారోగ్య రీత్యా హైదరాబాద్లో చనిపోతే వారిని కొత్తగూడెం తీసుకెళ్ళి కొత్తగూడెంలో అంతిమ యాత్రలో అంతిమ దాన సంస్కారాలు చేయడం అనేది జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ ప్రజా సంఘాల నాయకులు తోడుపునూరి రమేష్ కుమార్, రేణుకుంట్ల ప్రీతం, జగదీష్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.